వర్షాకాలం వచ్చి నెలన్నర గడుస్తున్నా చినుకు జాడ లేకుండా పోయింది. పంటల సాగు చేస్తున్న రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పరిధిలోని ఇప్పల నర్సింగాపూర్లో ఓ రైతు పత్తి మొక్కలకు బిందెలతో నీళ్లు పోసి ఎండిపోకుండా కాపాడుతున్నారు. గ్రామానికి చెందిన రవీందర్ అనే రైతు 20 గుంటల్లో పత్తిని సాగు చేస్తున్నాడు. వానాకాలం మొదట్లో వర్షాలు పడటంతో విత్తనాలను నాటాడు. వానలు కురవకపోవడంతో మొలకెత్తిన పత్తి మొక్కలు ఎండిపోతున్నాయని ఆవేదనకు గురైన రవీందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి పత్తి మొక్కలకు బిందెలతో నీటి తొడులను అందిస్తున్నాడు. ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా సాగునీటిని అందించి పంటలు ఎండిపోకుండా చూడాలని కోరుతున్నారు. 20 గుంటల పత్తి వేసాము. ఈ పత్తి ఇంతవరకు కూడా గత సంవత్సరంలో 3-4 ఫీట్లు అయ్యేది. ఇప్పటి వరకు వానలు పడలేక 1-2 ఫీట్లే ఉంది. మేము గత 15 రోజుల నుంచి చెట్టుకి నీళ్లు లేక గంటసేపు మోటార్ పోస్తుంది. దీనివల్ల 2-3 సార్లు కూడా వారడం లేదు. అందుకని మా ఇంట్లో 5 ఉంటాం. 5 రోజు బకెట్తోని రోజు ఒక 3-4 గంటలు చెట్లకి నీళ్లు పోయడం జరుగుతుంది. దానివల్ల కనీసం చెట్టు రేపు మాపు వాన వస్తుంది, ఆ వానతో అన్న చెట్టు పెరుగుతుందని ఈరోజు దీన్ని కాపాడుకోవడం జరిగింది. కనీసం మా ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని ఓ వారం తప్పించి ఒక వారం ఇచ్చేది. ఇప్పుడు కనీసం కంటిన్యూగా కెనాల్ వచ్చేదని చూడడమే తప్ప ఇంతవరకు రాలేకపోతుంది.